సార్ నమస్తే అండి. నమస్కారం. సరే, ఏం చేస్తారండి, ఏం చేస్తుంటారు? నేను మామూలు బిజినెస్ అండి. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు రాష్ట్రంలో పరిస్థితి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు అన్నీ బాగానే ఉన్నాయండి. మాకు ఇంతకుముందు గత 4 ఏళ్ళు అసలు ఎవరికి వాడు భయపడి అసలు ఏ వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, అక్కడే స్తంభించిపోయినట్టు అయినాయి. ఇప్పుడు చక్కగా నలుగురిలోకి రూపాయి మార్కెట్లో తిరుగుతుంది. చాలా బాగుందండి. మాకు మాత్రం బాగుంది వ్యాపారానికి అన్నిటికీ. వ్యాపారం బాగుంది అంటున్నారు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అంటున్నారు కదా సార్. మరి ఎవరన్నారండి రాష్ట్రంలో అభివృద్ధి లేదని? వెళ్ళి ఎవరన్నారు రాష్ట్రంలో అభివృద్ధి లేదని? వాళ్ళ కళ్ళకి ఏమైనా పచ్చకర్రలు కట్టినేమో కానీ వెళ్ళి చూసుకోమనండి. ఆయన ఒక్కడే ఎంత కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ వయసులో ఆయనకు అంత అవసరమా? లేదుగా. ఈయనలాగానే కూర్చోవచ్చుగా ప్యాలెస్లో. అతను ఎందుకు విదేశాలు అమ్మడి తిరిగి కూడా అడుక్కొని వస్తున్నారు డబ్బులు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఎవరు ఆయన ఒక్కడి కోసం కాదుగా, ప్రజల కోసం అండి. ఆయన కష్టపడేది రైతులు ఆర్నిసలు పడుతున్నారు. సేమ్ టు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిద్రాహార, ఆయన ఒంట్లో బాగుండకపోయినా కూడా మన్యాలు అటు ఇటు తిరిగి అతను కూడా చాలా చేస్తున్నాడు. ఇది వాళ్ళిద్దరు ప్రభుత్వం చాలా బాగుందండి. అడ్మినిస్ట్రేషన్ మాత్రం ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారు నా ఉద్దేశంలో మాత్రం. సరే, మీరు సంతృప్తికరంగా ఉన్నారంటున్నారు, లేదు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. అసలు సంక్షేమం అనేది గాలి వదిలేశారు, అభివృద్ధి అనేది గాలి వదిలేసింది కూటమి ప్రభుత్వం. ప్రజలకు వెన్నుపోటు మాత్రమే పొడుస్తుంది అంటున్నారు కదా సార్. ఏ రకంగా వెన్నుపోటు అండి? వాళ్ళు చూస్తున్నాగా వాళ్ళలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు భూమి కబ్జాలు అన్నీ ఇవాళ ఎంత దారుణంగా ఉంది. ఆ డబ్బులు వెలికి తీస్తే రాష్ట్రం ఇంకో 10 సంవత్సరాలు ముందుకు పోయిందండి. ఆ డబ్బులన్నీ తీసుకొస్తే వీళ్ళు వెలికి తీస్తే. కాకపోతే ఎందుకంటే చేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఈడీలు అన్ని ఇప్పుడు ప్రజల కళ్ళకు ముందు కనబడతానే ఉన్నాయిగా. ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు. ఒక్క మనిషి, సామాన్య మనిషి బ్రతకడానికి ఎన్ని కోట్లు అవసరం అండి? అన్ని వేల కోట్లు వాళ్ళు ఆ రకంగా ఇచ్చేసారు. వైజాగ్లో ఇప్పుడు అది కట్టించారు. దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. అన్ని లక్షల కోట్లు పెట్టి అది ఆగం అయిపోయింది. దేనికి అది ఏం ఉపయోగించాలన్నా అంత డబ్బు అద్దెలకి వాళ్ళ అద్దె కట్టేవాడు కూడా ఎవడు కనబట్ల అంత ప్యాలెస్కి. ఆ డబ్బులంతా ప్రజాధనమేగా. ప్రజలు అసలు ఏమన్నా సుఖశాంతులతో ఉన్నారా పోయిన 4 సంవత్సరాల్లో? ఇప్పుడు కావాల్సి చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారని చాలా కాన్ఫిడెంట్ గా పదే చెప్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పెరిగిపోయింది, అరాచకం పెరిగిపోయింది, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటున్నారు కదా. మరి ఎక్కడ పెరిగినాయి? ఒక్కటి చూపించమనండి. అన్ని వాళ్ళ అపోహలు, ఆ ఉదంతాలు తప్పించి ఏమున్నాయి? వీళ్ళు తలుచుకుంటే అసలు వాళ్ళ కొడాలు రాని వీళ్ళందరూ రోడ్ల మీద తిరిగేవాళ్ళేనా? వాళ్ళలాగా చేసినట్టయితే మాట్లాడితే లోపలేయటం ఇవన్నీ చేశారు వాళ్ళు. ఇట్లా అయితే అసలు వీళ్ళు తిరిగేవాళ్ళేనా? ఈ పార్టీకి అసలు ఉండేవాళ్ళేనా? బయట ఎవరు ఉండేవాళ్ళు కాదు, మొత్తం లోపలేసేవాళ్ళు. అట్లా ఉంటుంది. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా అట్లా చేయలేదు కూడా. వీళ్ళ మనస్తత్వం అసలు అది కాదు, ఇద్దరిది కాదు, డిప్యూటీ సీఎంది కాదు, అతనిది కాదు. అతను ఎన్ని మాట్లాడినారు, అయినా అతను పట్టించుకున్నాడా? ఏం పట్టించుకోలేదు. చట్టం తన పని అదే చేసుకుపోతుంది అన్నారు, అంతే పోతుంది. చట్టం తన పని తను చేసుకుపోవటం కాదు, చట్టం అసలు ఈ న్యాయాన్ని కూడా చేతుల్లోకి తీసుకొని అన్యాయంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు అంటున్నారు కదా. మరి ఎక్కడండి? చూపిమనండి. వాళ్ళలాగా చూపిమనండి. చట్టాన్ని ఎక్కడ తీసుకున్నారు? అసలు ఎవరైనా ఇక్కడ ఉంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు అని ఎవరైనా ఈ దేశంలో ఉంటున్నారా? తిరుగుతానే ఉన్నారు. వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని కోసం వాళ్ళు తిరుగుతున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నారు కదా. మరి పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకి ఊరంతా పచ్చగానే ఉంటదండి. ఇంక అట్లాగే వాళ్ళకి ఏం దొరకట్లా. పార్టీ మీద అపోహలు చేయడానికి ఏం దొరకట్లా వాళ్ళకి. కాబట్టి ఏదో కౌంటర్ ఇవ్వాలి కాబట్టి అట్లాగే ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఉనికిని చాటుకోవడం కోసం ఇవన్నీ అభాండాలు వేస్తున్నారు తప్పించి ఏమీ లేదండి. ప్రజలు వాళ్ళ ఏ మారుమూల ఎక్కడ అడిగినా కూడా, ఈవెన్ ఆటో తోలుకునే వాళ్ళైనా కానీ, కష్టపడే వాళ్ళు ఎవరైనా కూడా చాలా చక్కగా ఉంది ప్రభుత్వం, మేము సుఖ సంతోషాలతో ఉన్నాము అని అంటున్నారు. ఈ కూటమి అనేది ఇద్దరి సమన్వయంగా రాష్ట్రం చాలా అభివృద్ధి చెంది ఇప్పటికిప్పుడు కావాలంటే కాదండి. ఎట్లా అవుతుంది? వాళ్ళు చేసిన నాశనానికి ఇంకా 15 ఏళ్ళు పట్టుద్ది. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అంటూ వెన్నుపోటు దినోత్సవాన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కదా. మరి ఇంకేం చేస్తారండి? ఖాళీగా ఉండి వాళ్ళు ఖాళీగా ఉండి తిని ఏం చేస్తారు? ఏదో ఒకటి కౌంటర్ ఇవ్వాలి. ఆ సాయి కృష్ణ చచ్చిపోయాడు అన్నారు, వాడు చావలేదు.
వాడు బతికే ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. వాడికి వీళ్ళు ఇంత వాళ్ళు చేసిన ప్రతి గూండాకి వాళ్ళు సపోర్టే. అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్ సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరామర్శ అంటే అసలు ఏం జరిగిందో మనకు తెలియదు, అతను ఎలా జరిగిందో మనకైతే తెలియదు. కానీ చిన్న చిన్న నేరాలు చేస్తేనే అరెస్ట్ చేస్తారా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఎలా చూడాలంటారు దాన్ని? ఏమండి, ఇప్పుడు వాళ్ళకి దొరకట్లేదండి. ఇప్పుడు ఎట్లయినా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విడదీయాలి, కులాలని రెచ్చగొట్టి వీళ్ళిద్దరిని విడదీస్తే గానీ మన ఉనికి రాదు అని వాళ్ళు కన్ఫామ్ అయిపోయారు. ఇక అదే సార్, మీరు ఆ మాట అన్నారు. ఆయన నేను సింగిల్ గా వస్తాను, మీరు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయండి అని సవాల్ చేస్తున్నారు కదా ఆయన. నేను సింగిల్ ని అంటున్నాడు కదా మరి ఆయన. కరెక్ట్, మరి సింగిల్ ఇంకెవరు వస్తారు ఆయనతో? ఇంకెవరు లేరు, ఆయన ఒక్కడే సింగిల్. ఎప్పుడు రేపు సింగిల్ గానే పోతాడు కూడా. సింగిల్ కే 11కే అంకితం అయిపోయింది. ఇంకా ఆయనతో ఎవరు రారు, భయపడుతున్నారు కూడా ఈసారి ఎమ్మెల్యేలు కూడా ఆయనతో ఇచ్చిన పోటీ చేయడానికి. లోపల అందరికీ భయంగానే ఉంది. ఈ కూటమిని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదండి. ఇక అంటే ఇప్పుడు కూటమిని ఎదుర్కోవటం వల్ల కాదంటున్నారు సార్. ఆయన చెప్తుంది ఏంటంటే ప్రజలే కూటమికి వ్యతిరేకిస్తున్నారు, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా లక్షలాదిగా జనం వస్తున్నారు, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది అంటున్నారు కదా మరి. కరెక్టే మీరు అన్నమాట. అదే మొన్న వైజాగ్ లో ఆయన వచ్చారు, అక్కడ లేడీస్ అందరు ఏమన్నారండి? 100 రూపాయలు ఇస్తామని తీసుకొచ్చారు, అన్నం పొట్లాలు ఇస్తామని. ఏమీ లేదు, వీడు ఆ 4 సంవత్సరాలు అట్టనాశనం చేశాడు. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు కూడా చంపేసేస్తున్నాడు. 100 రూపాయలు తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, వీడు పాడే గట్ట అని తిడుతున్నారు. అది ఇంకదే నా బతుకు. ఇంకెందుకు వేస్ట్ గా ఇవన్నీ న్యూసెన్స్ అండి. వీళ్ళకి ఏం చేయాలంటే ఈ కులం తీసుకొస్తే కానీ వీళ్ళిద్దరు ఇడిపోరు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా వ్యతిరేకతగా ఆయన చెప్తారు. కానీ అతను కూడా చాలా అన్ని అర్థం చేసుకొని ఇద్దరు సమన్వయంతో చాలా బాగా చేస్తున్నారు. నాకు కానీ నా తెలిసినంత వరకు చూసినంత వరకు ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని అడిగితే ఇంకింతే చెబుతారు, నేను సింగిల్ అంటాడు. సింగిల్ గా ఎవరు వస్తారు నీకు తోడు? ఎవరో రారు. సరే, 2029 అధికారం మాదే, మేము అధికారంలోకి వస్తే 2.0 పరిపాలన ఉండింది, మామూలుగా ఉండదు, రప్ప అంటున్నారు కదా మరి. కరెక్టే, రారుగా రప్పకి. ఇంకా మరి ఆ రప్పకి ఎవడేస్తాడండి? చదువుకున్నాడు ఎవడైనా వేస్తాడు ఓటు? ఎవరైనా పాకిస్తాన్ లో చూసుకుంటారా మన రాష్ట్రాన్ని? చూడరుగా. చక్కగా హ్యాపీగా కష్టపడుతున్నాం, అందరూ బతుకుతున్నారు. 1 రూపాయి తెచ్చుకొని ఇంటిలో పాది అందరు తింటున్నారు. భయంతో బతకూడదండి. ఎప్పుడు నువ్వు ఉన్నప్పుడు అందరూ భయంతోనే కదా తెచ్చింది. ఫ్రీగా ఒక్కటి తిరిగాడు మార్కెట్ లో, ఎవడో తిరగల. ఎక్కడికక్కడ ఉన్నది మన దగ్గర డబ్బులు. ఇవాళ వండుకున్నాం, తిన్నాం, కిలో అనే తృప్తి పడ్డారు. కానీ ఎవడో మనస్తృప్తిగా బతకాల. ఇప్పుడు హ్యాపీగా ఎవరు వాళ్ళు ఎటు కావాలంటే ఎటు పోతున్నారు, తింటున్నారు, అన్ని చక్కగా చేస్తున్నారు. అయితే 2029 అవకాశం కష్టం అంటారు జగన్ కి? కళలో కూడా లేదండి, కళలో కూడా ఉండదు. కన్ఫామ్ వాళ్ళు ఇద్దరు ఉన్నంత వరకు రానే రాడు. థ్యాంక్ యూ.